నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పూజలందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. కారణ జన్ముడైన ఆ స్వామి ఎక్కడ కొలువుదీరి ఉంటాడో అక్కడ సర్వశుభాలు ఉంటాయి. లంబోధరుడిగా గజాననుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామికి దేవతా సమారాధనలో అగ్రపూజ. విఘ్నాధిపతి అయిన ఆ స్వామిని భక్తితో కొలిస్తే చాలు, వచ్చి సర్వ విఘ్నాలు తొలగించి శాంతి సౌఖ్యాలనిస్తాడు. ఆ దేవాది దేవుడు కొలిచిన వారికి కొంగు బంగారంగా పూజలందుకుంటున్న మరో పురాతన ధామం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న ఈ దివ్యాలయం స్వామి మహిమాన్వితాలకు నెలవుగా అలరారుతోంది. ఈనాటి తీర్థయాత్రలో ఈ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకినవోలుగా పిలిచేవారు. ఒకప్పటి తూర్పు చాళుక్య రాజులకు ఈ క్షేత్రం రాజధానిగా ఉండేది. 849, 892 సంవత్సరాల మధ్య కాలంలో ఈ క్షేత్రంలో అప్పటి రాజులు పలు ఆలయాలు నిర్మించారు. ఆయా పురాతన ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఆ దివ్యాలయ ప్రవేశం చేద్దాం రండి. ఏ నామస్మరణతో సర్వ చింతలు దూరమవుతాయో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగుతాయో, అటువంటి ఆ విఘ్నేశ్వర నామస్మరణం వల్ల శాంతి సౌఖ్యాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. గణేశ, గణనాయక, గజానన అని భక్తులు కోటి నామములతో కొలిచే దైవం ఆ విఘ్నేశ్వరుడు. ఊరూరా వెలసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే సంకటహర గణపతిగా ఖ్యాతికెక్కాడు. విఘ్నేశ్వరుడు ఉన్న చోట ఆ స్వామి పరివార గణం కూడా కొలువుదీరి ఉంటుంది. అలా వినాయకునితో ఆ స్వామి పరివారగణ దేవాలయాలతో పునీతమైన పుణ్యధామం బిక్కవోలు. చారిత్రకంగానూ పౌరాణికంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలోని మరో మహిమాన్విత దేవాలయమే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. మహిమాన్వితమైన ఈ ఆలయానికి చేరుకోవడానికి రాజమండ్రి వరకు బస్సు